జూన్ 14 సాయంత్రం రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు 100% ఎథనాల్ను ప్రవేశపెట్టే ఫైల్లో సైన్ చేశానని, పెట్రోలియం మినిస్టర్ కూడా ఒప్పుకున్నారు అని, ఇంకొన్ని నెలల్లో ఈ 100 ఫ్యూల్ తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. 100% इथेनॉल इसके नियम बनकर उसको आज कानूनी रूप से प्रक्रिया देने वाली फाइल पर मैंने साइन की है. ఆల్రెడీ E85 అంటే పెట్రోల్లో 85% ఎథనాల్ను బ్లెండ్ చేసే బిల్, E100 బిల్, ఈ రెండు బిల్స్ యొక్క డ్రాఫ్ట్స్ రెడీ అయ్యాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఈయన డీజిల్ వెహికల్స్ లో ఇసోబుటనాల్ అనే ఫ్యూల్ ను కలుపుతా అంటున్నారు. और आइसोब्यूटेनॉल कैन बी अल्टरनेटिव फॉर डीजल. मैंने किर्लोस्कर के 2 जनरेटर सेट एक इथेनॉल पर और आइसोब्यूटेनॉल पर 100% सक्सेसफुली चल रहे हैं. उसको लॉन्च అది కూడా 20% అంట. సోషల్ మీడియాలో చాలా మంది నితిన్ గడ్కరీ గారిని ట్రోల్ చేస్తున్నారు. తన 2 కొడుకులకు ఎథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీస్ ఉన్నాయి, తన కొడుకుల లైఫ్ ను సెటిల్ చేయడానికే ఎథనాల్ ను పుష్ చేస్తున్నారు. హ్యాపీ ఫాదర్స్ డే అవార్డ్ గడ్కరీ గారికి ఇవ్వాలి అంటున్నారు. ఎథనాల్ ను పెట్రోల్ లో బ్లెండ్ చేయడం వల్ల కార్ అండ్ బైక్ ఇంజిన్స్ తుప్పు పడతాయి, రబ్బర్ గ్యాస్కెట్స్ వేర్ అండ్ టేర్ కు గురవుతాయి, మైలేజ్ తగ్గిపోతోంది అంటున్నారు. బీజేపీ పార్టీ అధిష్టానం సోషల్ మీడియా చూస్తున్నారా లేదా అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఈ ఎథనాల్ ఇసోబ్యూటనాల్ రూల్స్ వల్ల యువతలో, ముఖ్యంగా మిడిల్ క్లాస్లో నితిన్ గడ్కరీ గారిపై తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది. ఈయన ఇలాగే E100, E85 డీజిల్లో ఇసోబ్యూటనాల్ను కలుపుతా అనే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే 2029 ఎన్నికల్లో దీని యొక్క ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో లీటర్ ఎథనాల్ తీయడానికి 4 లీటర్ల వాటర్ కావాలంట అని అడిగిన క్వశ్చన్కు గడ్కరీ గారు ఇది యాంటై నేషనల్స్ అడిగే క్వశ్చన్ అని చెప్పి సమాధానం ఇచ్చారు. एथेनॉल ब्लेंडिंग, you are extremely bullish on ethanol blending. In fact, I just read that आपने E10 टारगेट को डेडलाइन से पहले कंप्लीट कर दिया है and now we are looking at E20. So if you look at the petrol consumption of India, considering the amount of ethanol we would require, the estimate comes to about 10.16 billion liters. And ethanol production happens from corn, wheat, rice and sugarcane. And out of these 4 crops, 3 crops are water guzzling crops. So अभी बैंगलोर में वाटर क्राइसिस चल रहा है. बीएमसी ने बस एक नोटिफिकेशन दिया, दे गोइंग टू कट द वाटर सप्लाई. ये जो आर्गुमेंट करने वाले लोग हैं, ये सबसे देश में एंटी नेशनल. ఎథనాల్ వల్ల ఇంజన్ పర్ఫార్మెన్స్, మైలేజ్ తగ్గుతోంది అంటే ఈయన ఒప్పుకోవడం లేదు. యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ గా చెప్తున్నా, ఇది కాంక్రీట్ లేదా సిమెంట్ తీసుకొచ్చి 1000 మంది వర్కర్స్ ను పెట్టి చెట్లను నరికి రోజుకు 4000 కిలోమీటర్ల రోడ్డు వేసేంత ఈజీ కాదు. 4 స్ట్రోక్ ఇంజన్ యొక్క ఇంజనీరింగ్ ను అర్థం చేసుకోవాలి. 2023 కంటే ముందు పెట్రోల్తో నడిచే కార్స్ అండ్ బైక్స్ అన్ని E20 ఫ్యూల్తో కంపాటబులే కాదు. పెట్రోల్లో 20% ఎథనాల్ను మిక్స్ చేస్తున్నారు. అటువంటి పెట్రోల్ ఉన్న బండిని కొద్ది రోజులు ఐడియల్గా పార్కింగ్ లో ఉంచాము అనుకోండి, ఈ ఎథనాల్ ఎయిర్ లో ఉన్న వాటర్ ను స్పాంజీ లాగా పీల్చుకుంటుంది. ఈ వాటర్ ట్యాంక్ బాటమ్ లో స్టోర్ అవుతుంది. వాటర్ స్టోర్ అయితే ఏమవుతుంది, ఫ్యూల్ ట్యాంక్స్ రస్ట్ అవుతాయి. ఈవెన్చువల్లీ కార్ అండ్ బైక్ షెడ్ కు వెళ్తాయి. ఇంజన్ యొక్క 3rd స్ట్రోక్ లో ఎథనాల్ పవర్ ను జనరేట్ చేయడం లేదు. సింపుల్ మ్యాక్స్ చూపిస్తా. లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అనుకోండి. నేను 2020లో 6 ఇయర్స్ బ్యాక్ టాటా నెక్సాన్ అనే పెట్రోల్ వర్షన్ కార్ కొన్నా. నా కార్ నే ఉదాహరణగా తీసుకుందాం. నాది E20 కంప్లైంట్ కార్ కాదు. 2023లో పెద్దన్న E20 బ్లెండ్ చేశారు. నాకు వేరే ఆప్షన్ లేక పోసుకున్నా. ప్యూర్ 100% పెట్రోల్ యొక్క ధర లీటర్ 100 రూపాయలు అనుకోండి. 10,000 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేయడానికి నాకు 666 లీటర్ల పెట్రోల్ కావాలి. టోటల్ కాస్ట్ 66,600. లేదు, గడ్కరీ గారి ప్రకారమే E20 20% ఎథనాల్ ఉన్న ఫ్యూల్ ను పోసుకున్నా. E20 వల్ల 10% మైలేజ్ డ్రాప్ అవుతుంది. యాక్చువల్లీ నా కార్ 25% డ్రాప్ అవుతోంది. బట్ గడ్కరీ గారిపై ఉన్న గౌరవంతో 10% అనుకుందాం. 10% మైలేజ్ డ్రాప్ అంటే బండి 13.5 కిలోమీటర్ పర్ లీటర్ మాత్రమే ఇస్తుంది. 10,000 కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే 740 లీటర్స్ కొట్టించుకోవాలి. 74,000 ఖర్చు చేయాలి. ప్యూర్ పెట్రోల్లో 66,000, E20తో 74,000, 8,000 హోల్ పడింది నాకే. ఇక్కడ వెంటనే అయితే ఏంటి, ఈ ఎథనాల్ వల్ల ఇండియన్ ఫార్మర్స్, భారత రైతులకు లాభం చేకూరుతుంది అని కమెంట్స్ పెడతారు. దీని గురించి మాట్లాడదాం, స్టెప్ బై స్టెప్ వద్దాం. సో E20 పెట్రోల్ వల్ల 80 లీటర్స్, ఇందులో 80% తీసుకున్న 64 లీటర్స్ అదనంగా ఏ రష్యా నుండో సౌదీ నుండో ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఆన్ గ్రౌండ్ లో E20 వల్ల అదనంగా మనం పెట్రోల్ ను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. అడిషనల్ గా పికప్ డ్రాప్ అయింది, మైలేజ్ డ్రాప్ అయింది, రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయించుకోవాలి, ఇంజన్ రస్ట్ అయింది, ఫ్యూల్ ట్యాంక్ రస్ట్ అయింది,
రీసెంట్గా ఐసిఐసిఐ లంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నా బండికి ఇంజన్ చెడిపోతే ఇన్సూరెన్స్ కవర్ చేయను అంటోంది. ఎందుకంటే భలేగా రెస్పాన్స్ ఇచ్చింది. నా బండి E20 కంప్లైంట్ కాదు, 2020లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది, నెగ్లిజెన్స్ గా నేను డ్రైవ్ చేశానంట, అందుకే ఐసిఐసిఐ శిక్ష వేసింది. కర్మకాలి ఇంజన్ రేపు దినాన పోయింది అనుకోండి, లక్షన్నర చేతి నుండి కట్టుకోవాలి. నెక్స్ట్ E20 వల్ల, E80, E100 వల్ల రైతులు బాగుపడుతున్నారా అంటే ఇందులో కూడా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఇయర్ భారతదేశం విదేశాల నుండి దాదాపు $220 బిలియన్ అరౌండ్ 22 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చమురును అంటే క్రూడ్ ఆయిల్ను కొంటోంది. మనం ఎథనాల్, ఇసోబిటనాల్ తయారు చేస్తే 22 లక్షల కోట్లు మిగులుతాయి. ఇక మనం USA, రష్యా, ఇరాన్, గల్ఫ్ దేశాలకు వెళ్ళి క్రూడ్ ఆయిల్ కొనే అవసరమే లేదు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. దీనికంటే రబిష్ ఆర్గ్యుమెంట్ నేను ఎక్కడా చూడలేదు. అంటే ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఇన్స్టాగ్రామ్లో జియో పొలిటికల్ రీల్స్లో ఫారెన్ పాలసీ, ఎకనామిక్ పాలసీ చెప్తున్నారు కాబట్టి బిగినర్ మిస్టేక్స్ ఎన్నో చేస్తున్నారు. దీన్ని సింప్లిఫై చేసి చెప్తా. ఇండియా ఇయర్లీ 22 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేసుకునేది పెట్రోల్, డీజిల్ కాదండి, పచ్చి నూనె అంటే క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటారు. దాన్ని రిలయన్స్, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ ఇలా ఎన్నో కంపెనీస్, మ్యాంగ్లూర్ రిఫైనరీస్ ఇలా ఎన్నో కంపెనీస్ క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, ఎల్పిజి, పెట్ కోక్, కిరోసిన్ ఇలా ప్రాసెస్ చేసి బై ప్రోడక్ట్స్ను తయారు చేస్తారు. పెట్రోల్ ఇందులో కేవలం 15% మాత్రమే. రేపు దినాన యాజ్ పర్ గడ్కరీ గారి విజన్ నిజమైంది. 100% పెట్రోల్ వాడకాన్ని మానేశాము, ఎథనాల్నే వాడాము అనుకున్న 22 లక్షల కోట్లలో 4 లక్షల కోట్లు మాత్రమే సేవ్ చేయగలరు. అండ్ సేవింగ్స్లో కూడా ఎన్నో హిడెన్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. మిగతా 18 లక్షల కోట్లు ఖర్చు పెట్టి క్రూడ్ ఆయిల్ను కొనాల్సిందే, ఫారెక్స్ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, వెస్ట్ ఏషియాలో యుద్ధం వస్తే చావాల్సిందే. ఇప్పుడు రైతుల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎథనాల్ను షుగర్ కేన్ అంటే చెరుకు నుండి, బియ్యం, విరిగిన బియ్యం నుండి, కార్న్ అంటే మొక్కజొన్న ఇలా వీటి యొక్క పల్ప్ నుండి, వేస్ట్ నుండి తయారు చేస్తారు అన్నమాట. దీని నుండి జ్యూస్ తీస్తారు, ఫర్మెంటేషన్ చేస్తారు, కెమికల్ రియాక్షన్స్ ఇలా ఎన్నో ప్రాసెస్ చేసి ఫైనల్గా ఎథనాల్ను తయారు చేస్తారు. 1 లీటర్ ఎథనాల్ కోసం 4 లీటర్స్ వాటర్ కావాలి. గడ్కరీ గారు ఇండియాలో నీళ్ళ కొరత లేదు అంటున్నారు. ఈ చెరుకు వ్యవసాయం అన్ని రాష్ట్రాల్లో చేయలేరు. భూమి యొక్క pH వాల్యూ 6.5 ఉన్న రాష్ట్రాల్లోనే చేయగలరు. బీహార్, యూపీ, మహారాష్ట్ర, కొన్ని చోట్ల కర్ణాటకలో ఎక్కువగా దీన్ని పండిస్తారు. అంటే ఓన్లీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులు మాత్రమే లాభపడుతున్నారు. ఒకవేళ 10 ఏళ్ల తర్వాత అన్ని వెహికల్స్ 100% ఎథనాల్ వాడాయి అనుకుందాం, ఇది సాధ్యం కాదు. ఒకవేళ జరిగింది అనుకుందాం, 20 కోట్ల వాహనాలు ఉన్నాయి, రోజుకు 50% డైవర్సిటీతో ఈచ్ వెహికల్ 1 లీటర్ ఎథనాల్ను కన్జ్యూమ్ చేసిన రోజుకు 10 crores లీటర్స్ ఆఫ్ ఎథనాల్ కావాలి. దీనికోసం దాదాపు 40 crore లీటర్స్ ఆఫ్ వాటర్ను ఖర్చు చేయాలి. దేశంలో అన్ని పంటల యొక్క వ్యవసాయం చేయడానికి రోజుకు 1,60,000 కోట్ల లీటర్ల వాటర్ ఖర్చు అవుతుంది. ఈ ఎథనాల్ కోసం 4 కోట్ల లీటర్లు అంటే దాదాపు 25% నీళ్లను దీనికోసమే ఖర్చు చేయాలి. మొత్తం దీనికే ఖర్చు పెడితే మిగతా పంటలు ఎలా పండిస్తారు? ఇంత వాటర్ స్టోర్ చేయడానికి రిజర్వాయర్స్ ఉన్నాయా? లేవు. వర్షాలు ఒకవేళ పడలేదు అంటే పరిస్థితి ఏంటి? USA నుండి, రష్యా నుండి ఎథనాల్ని ఇంపోర్ట్ చేసుకుంటారా? అంటే బ్యాకప్ ఉందా? వర్షాలు పడలేదు అంటే బ్యాకప్ ఉందా? ఇక్కడ 4 లక్షల కోట్లు సేవ్ చేసి బదులుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నీళ్లు లేక పండించలేక సౌత్ ఈస్ట్ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటే ఆ మిగిలిన $40-50 బిలియన్ మలేషియా, లాఓస్, కంబోడియాకు ఇచ్చినట్లు అవుతుంది. దీనికోసం వ్యవసాయాన్ని కాంప్రమైజ్ చేయడం, గ్రౌండ్ వాటర్ను నాశనం చేయడం. గ్రౌండ్ వాటర్ నాశనం అయితే ప్రజలు కూడా బాధపడతారు, రైట్? అండ్ సాయిల్ కూడా దెబ్బతింటుంది. నా క్యాల్కులేషన్ తప్పయిండొచ్చు, బట్ నా ఇంటెంట్లో తప్పు లేదు. రేపు ఈ E30 అంటున్నారు, అంటే 30% ఎథనాల్ను బ్లెండ్ చేస్తామంటున్నారు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత E40 అంటారు. 2026 వరకు కొన్న దాదాపు 20 కోట్ల బైక్స్ అండ్ కార్స్ పాడవడం అయితే ఖాయం. యావరేజ్గా ఒక బండికి ₹1,00,000 లాస్ అనుకున్న 20 నుండి 30 లక్షల కోట్లు మిడిల్ క్లాస్ ప్రజలు నష్టపోతారు. ఎథనాల్ వల్ల ఎన్నో బండ్లు షెడ్కి పోవడం ఖాయం. ఫస్ట్ శాలరీతో బైక్స్ కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. భార్యా పిల్లలను
ఊటీ అరకుకు తీసుకువెళ్ళడానికి కారు కొన్న వాళ్ళు, లోన్స్ లో కారు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కార్ బైక్ లోన్స్ తీర్చడానికి కాళ్ళు చేతులు ఆడించిన వాళ్ళను చాలా మందినే చూసా. బైక్ కార్ అనేది సెంటిమెంట్ లాంటిది. రాజు శ్రీకృష్ణ దేవరాయలు రాత్రిపూట మారు వేషంలో ప్రజలు తన పాలన గురించి ఏమేం మాట్లాడుకుంటున్నారు అని వినడానికి మారు వేషంలో సీక్రెట్ గా వెళ్లేవారంట, వీధికి వెళ్లేవారంట. చిన్నప్పుడు ఎప్పుడో చదివా. పిఎం మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు 10-12 ఇయర్స్ నుండి సెంటర్ లో ఉన్న పెద్ద పెద్ద నాయకుల విషయంలో కూడా సామాన్య ప్రజలతో కనెక్ట్ తగ్గిపోతోందా? ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, మిడిల్ క్లాస్ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, రీసెంట్ గా తల్లిదండ్రులను హింసించి బైక్స్ కొన్న స్టూడెంట్స్ గాని యువత ఏం మాట్లాడుకుంటున్నారు అని తెలుసుకోవడానికి ట్రై చేశారా? సోషల్ మీడియాలో కామెంట్స్ ఒకసారి చూసారా? నితిన్ గడ్కరీ గారు నిన్న E100 అన్నారు కదా, ఆ E100 అనే స్టేట్మెంట్ కింద ఎన్నో కమెంట్స్ వచ్చాయి. జనరల్ పబ్లిక్, అపోజిషన్ పార్టీ సపోర్టర్స్ కాదు, జనరల్ పబ్లిక్, ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, యువత, కాలేజ్ స్టూడెంట్స్ ఎన్నో కమెంట్స్ చేస్తున్నారు, నెగిటివ్ గా కమెంట్స్ చేస్తున్నారు. బికాస్ 10-12 ఇయర్స్ నుండి పవర్ లో ఉంటే ఏమవుతుంది అంటే, ఒక పెద్ద నాయకుడి కింద లేయర్స్ లాగా చాలా మందే ఉంటారు. క్షేత్రస్థాయి నాయకులు, మిడ్ లెవెల్ నాయకులు, ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, బ్యూరోక్రసీ, ఆ తర్వాత పెద్ద నాయకుడు కూర్చొని ఉంటారు. ప్రజల ఒపీనియన్ను ఆ పెద్ద నాయకుడికి చేరవేయడానికి చాలా టైమే పడుతుంది. ఆయన ఏమంటాడో తిడతాడేమో అని చెప్పి కొన్ని విషయాలను పెద్ద నాయకుడికి చెప్పకుండానే వీళ్ళు దాచి పెడుతూ ఉంటారు అన్నమాట. మిడ్ లెవెల్లోనే కొన్ని ఇష్యూస్ను నొక్కేస్తూ ఉంటారు. ఫైనలీ వన్ ఫైన్ డే ఇవన్నీ ఒక కన్సాలిడేట్ అయిపోయి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఎథనాల్ విషయంలో రైట్, లెఫ్ట్, సెంటర్ అందరూ నెగిటివ్గా ఉన్నారు. తెలుసుకుంటే మంచిది, సరిదిద్దుకుంటే ఇంకా మంచిది. లేదు గడ్కరీ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే, ఈయనకు పెట్రోలియంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేలో ఈయన నంబర్ 1, నో డౌట్. రోజుకు 4-5 వేల కిలోమీటర్ల రోడ్డు వేయడం అంటే మామూలు విషయం కాదు. ఈయన హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా, లెజెండరీ, నో డౌట్. హైవే విషయంలో 2014 కంటే ముందు రోజుకు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసేవారు, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. ఏదైనా వేరే ఊర్లోకి వెళ్తే ఆ హైవేస్ను చూస్తే నిజంగా గర్వంగా ఉంటుంది. బట్ ఈయన ఎందుకు ఎథనాల్ అంటున్నారు అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఈయనది పెట్రోలియం మినిస్ట్రీ కూడా కాదు. హర్దీప్ సింగ్ పూరి గారు సైలెంట్గా ఉన్నారు. యాక్చువల్లీ ఈయన దీని గురించి మాట్లాడాలి. అండమాన్ నికోబార్ దగ్గర ఏదో పెట్రోలియం నిల్వలు దొరికాయి, ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు దొరికాయి అంటున్నారు. ఇండియాలోనే ఎన్నో హిడెన్ రిసోర్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒక పక్క మనం పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ను వెలికి తీస్తామంటున్నాం, ఇంకొక పక్క ఎథనాల్ అని మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళకే క్లారిటీ లేదు. ఒక పక్క ఏమంటారు అంటే ఇరాన్ తో ఎంగేజ్ అవుతాం, చీప్ గా ఆయిల్ కొంటామంటారు. చైనాతో మనోళ్ళు ఎప్పుడూ కంపేర్ చేస్తుంటారు కదా. చైనాలో దాదాపు 30-40% ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి, ఈవీ స్టేషన్స్ ఉన్నాయి. BYD, టెస్లా యొక్క కార్ యొక్క బ్యాటరీస్ కూడా చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ప్రపంచంలో 100 ఎలక్ట్రిక్ కార్స్ అండ్ బైక్స్లో దాదాపు 50-60% చైనాలోనే ఉత్పత్తి అవుతాయి. అటువంటి చైనా ప్రతిరోజు 150,000 బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా ప్రతిరోజు 55 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా దగ్గర ఎలక్ట్రికల్ కార్స్, బైక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నా కూడా చైనా ఎందుకు క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేస్తోంది అంటే, క్రూడ్ ఆయిల్ను మనం 100% రిప్లేస్ చేయడానికే లేదు. క్రూడ్ ఆయిల్ను 100% ఎవరే కానీ రిప్లేస్ చేయలేరు. మనం చేయాల్సింది ఇంకొక 1-2 ఇయర్స్ వరకు లేదా 3 ఇయర్స్ వరకు కార్ లేదా బైక్స్ ను కొనదు. డెఫినెట్ గా ఈయన ఇంకొక 1 ఇయర్ లో E30 అంటారు, డెఫినెట్ గా అంటారు, లేదా E40 వరకు కూడా వెళ్ళవచ్చు. ఎథనాల్ అని ఈయన 2018 నుండి పుష్ చేస్తున్నారు. ఎథనాల్ ను వాడడం వల్ల మన కార్స్, మన బైక్స్ యొక్క పర్ఫార్మెన్స్, మైలేజ్ తగ్గిపోవడం అనేది ఖాయం. నెక్స్ట్ ఈయన కొడుకుల కాంట్రవర్సీ ఏంటి, హ్యాపీ ఫాదర్స్ డే ఇష్యూ ఏంటి అంటే 2014లో గడ్కరీ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యారు. ఈయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ రోడ్స్ ను తీసుకెళ్లారు. ఈయన కొడుకుల్లో ఒకరు నిఖిల్ గడ్కరీ. ఇంతకు ముందు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్మేవారు. సియాన్ అగ్రో ఎథనాల్ అనే ఒక కంపెనీ స్థాపించారు, ఎండీగా ఉన్నారు. ఇంకొక కొడుకు పేరు సారంగ్ గడ్కరీ. ఈయన ఇంతకు ముందు షుగర్ ప్రొడక్ట్స్, పవర్ జనరేషన్ లో పనిచేసేవారు. మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పి ఎథనాల్ ప్రొడక్షన్ కంపెనీస్, అంటే ఇద్దరి కొడుకుల దగ్గర 2 ఎథనాల్ ను ఉత్పత్తి చేసే కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ ను 2021-2022లో స్థాపించారు. అంటే
ఒక వైపు నుండి గడ్కరీ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఎథనాల్లో షిఫ్ట్ అవ్వాలని చెప్పి బలవంతంగా E5, E10, E15, E20, E30 బలవంతంగా E85 ఇలా బలవంతంగా ఈయన ఒక పక్క నుండి పుష్ చేస్తూ ఉంటే ఈ ఎథనాల్ ఉత్పత్తి చేసే కార్యక్రమాలు కొడుకులు చేస్తున్నారు అని చెప్పి కొడుకులకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చాడు. అండ్ వీళ్ళకు ఫస్ట్ కమింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర అగ్రికల్చర్ ఫార్మర్స్ యొక్క కాంటాక్ట్స్ ఉంటాయి. వీళ్ళు డెఫినెట్గా చాలా లాభాన్ని సంపాదించగలరు. నితిన్ గడ్కరీ గారి కొడుకులు రావడం అనేదే కాంట్రవర్సీకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మారింది అన్నమాట. తండ్రి పాలసీ తయారు చేశారు, కొడుకులు వ్యాపారాన్ని నిర్మించుకున్నారు. గడ్కరీ గారు క్లారిఫై చేస్తూ తన కొడుకులకు 0.5% మాత్రమే షేర్ ఉంది అన్నారు. అయితే ఇలాంటి లీగల్ ప్రొటెస్ట్ అపోజిషన్ పార్టీ నాయకులే చేయాలి. మనం ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరిపై బ్లేమ్ వేయడానికి లేదు. అది కూడా నితిన్ గడ్కరీ లాంటి హై స్టేచర్ లో ఉన్న వాళ్ళని డిఫేమ్ చేయడానికి లేదు. అపోజిషన్ పార్టీల పనే ఇది. బట్ మన మెయిన్ అపోజిషన్ పార్టీ నాయకుల్లో చాలా మంది ఆల్రెడీ స్కామ్స్ లో ఇరుక్కున్నారు. నితిన్ గడ్కరీ గారి కొడుకుల కంటే అమ్మా బాబు లాంటి స్కామ్స్ చేసి కూర్చున్నారు. మీకు గుర్తుంటే జెన్జీ ఆల్ఫాకి దీని గురించి తెలిసే ఉండదు. బట్ ఒకప్పటి యూపీఏ గవర్నమెంట్ A to Z స్కామ్ చేసింది. మనం A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అని చదువుకున్నాం కదా. అప్పట్లో A ఫర్ ఆదర్శ్ హౌసింగ్ స్కామ్, B ఫర్ బోఫోర్ స్కామ్, C ఫర్ కోల్ అలొకేషన్ స్కామ్, D ఫర్ దేవాస్ యాంట్రిక్స్ డీల్ స్కామ్, I ఫర్ INX మీడియా స్కామ్, N ఫర్ నేషనల్ హెరాల్డ్ కేస్ స్కామ్, R ఫర్ రాబర్ట్ వాద్రా ల్యాండ్ డీల్ స్కామ్, T ఫర్ 2G స్పెక్ట్రమ్ స్కామ్. తమిళనాడు మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన చేసిన స్కామ్ ఇది. ఈ విధంగా A to Z ఎన్నో స్కామ్స్ యూపీఏ గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది. యూపీఏనే ఇండి లాగా పేరు మార్చుకుంది కాబట్టి నితిన్ గడ్కరీ గారి కొడుకుల్ని వీళ్ళు కనుక జైల్లో వేశారు అనుకుంటే కాంగ్రెస్ లోని 10 మంది నాయకుల 20 మంది కొడుకుల్ని జైల్లో వేయగలరు. కాబట్టి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అనమాట. మధ్యలో నలిగిపోతోంది మిడిల్ క్లాస్ ప్రజలే. మన దగ్గర హోప్లెస్ అపోజిషన్ ఉంది కాబట్టి వీళ్ళకు ధైర్యం లేదు. అండ్ ఈ లెఫ్ట్ లాబీకు ఆవేశం తప్పితే టెక్నికల్ గా దీన్ని ఎలా తీసుకు వెళ్ళాలి అనే జ్ఞానం లేదు. లెఫ్ట్ లాబీ మ్యాక్స్ స్పెసిఫిక్ ఇష్యూ గురించి మాట్లాడుతుంది. ప్రొటెస్ట్ కూడా బాగానే ఆర్గనైజ్ చేస్తారు. బట్ సడన్ గా ఆ ప్రొటెస్ట్ లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇండియాను ముక్కలు చేస్తామంటారు. మనువాదం నుండి ఆజాదీ కావాలి అంటారు. బ్రాహ్మిన్స్ ను, క్షత్రియాస్ ను, ఓసీ, బీసీ అందరినీ టార్గెట్ చేస్తారు. సర్జిల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ వంటి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు. సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ వందే మాతరం పాడము, జనగణమనం పాడము అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్తారు. ఉమర్ ఖాలిద్ ను హీరో చేస్తారు. సర్జిల్ ఇమాం ఒక దేశభక్తుడు అంటారు. అంటే స్పెసిఫిక్ ఇష్యూను ఎక్కడికో తీసుకెళ్తారు. ఫైనలీ ఇండియాలో డెమోక్రసీ లేదు అంటారు. మోడీ గారు డిక్టేటర్ అంటారు. హిందూ ముస్లిమ్స్ అంటారు. పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తారు. దురందర్ అంటారు. అంటే స్పెసిఫిక్ ఇష్యూను ఎక్కడికో తీసుకెళ్తారు. కాబట్టి లెఫ్ట్ లాబీ దీన్ని హ్యాండిల్ చేసింది అనుకోండి. ఫైనలీ అందరూ ఎథనాలే బెస్ట్ అని నమ్మించేలా చేయగలరు. కాబట్టి లెఫ్ట్ నుండి ఎటువంటి నమ్మకాలు లేవు. సో సామాన్య ప్రజలే దీని గురించి ప్రొటెస్ట్ చేయాలి. డెఫినెట్ గా ప్రభుత్వం మనందరి మాటలు వింటోంది, పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. E85, E100 బిల్ ను హోల్డ్ లో పెడతారు అనుకుంటున్నా. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.